నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 27 మార్చు 2026 శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. ఈరోజు శ్రీరామచంద్ర ప్రభు వారి శ్రీరామ నవమి. భారతదేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మొన్న 25th రోజు మార్నింగ్ బయలుదేరి మా దాంట్లో మా సాంప్రదాయం చెప్తున్నా సార్. మా దాంట్లో మొక్కులు ఎట్లుంటాయంటే, ఒకవేళ మనం పుట్టి వెంట్రుకలకు వెళ్తే ఫస్ట్ కొమరవెల్లి కాడ 5 కత్తెరలు ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పట్నం వేసుకొని ఆడ కొబ్బరికాయ కొట్టి ఒకరోజు నిద్ర వేసి ఆడికెళ్ళి వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ 5 కత్తెరలు ఇచ్చి ఆడికెళ్ళి డైరెక్ట్ తిరుపతి ఉంటుంది. అయితే చాలామంది పాపం నాకు ఇప్పటి వరకు ఒక 100 మెంబర్స్ దాకా కాల్స్ చేసి, అన్న మీరు మొన్ననే బయలుదేరిరు ఇంకా రాలేదని. అయితే మనం ఏం ఫ్యామిలీతో పోతున్నంత ఆగమాగం పోయి చేసేది ఏముంది, మెల్లగా పోదాంలే అని ఇక మా అమ్మగారిని కూడా తీసుకెళ్తున్నాను. అయితే మనకు తెలిసిన కొంతమంది ఒకసారి రూమ్ ఇప్పించిండు, ఒకసారి దర్శనం అరేంజ్ చేసిండు. నాకు చిన్న పాప ఉంది కాబట్టి చాలామంది అన్న మీరు పాపతో వెళ్ళిపోవచ్చు అని అన్నారు. ఇక అట్లా మెల్లమెల్లగా ఇగో ఇప్పుడే ఇదేదో సౌతర్న్ స్పైస్ పైన హోటల్ కింద ఫాస్టాగ్ టోల్ గేట్, ఈ హైవే మీద ఇది ఒకటి ఉంటుంది పైన హోటల్తో సహా. అయితే అది దొరికింది మనకు. ఇప్పుడు తిరుపతికి ఒక 200 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఈరోజు మధ్యాహ్నం వరకు తిరుపతిలో ఉంటా. రేపు స్వామివారి దర్శనం చేసుకొని కాణిపాకం చూసుకొని శ్రీకాళహస్తి చూసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తాం. ఏమైందిరా అయ్యా? అయితే చాలామంది ఏమనుకున్నారంటే, మనకు తిరుపతి అంటే జర్నీ చాలా దగ్గర ఉంటుంది కదా, 750 కిలోమీటర్స్ వస్తుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు పట్టిందని అనుకున్నారు. అదేం లేదు సార్, మా దగ్గర మొక్కులు ఇట్లుంటాయి కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఈరోజు కొండపైన ఉంటాం. నెక్స్ట్ డే దర్శనం, తలనీలాలు దర్శనం తర్వాత ఇక మళ్ళీ కిందికి దిగి కింద స్వామివారు, పద్మావతి అమ్మవారు, ఇంకో శ్రీనివాస మంగాపురమే కదా, శ్రీనివాస మంగాపురం చూసుకొని కాణిపాకం చూసుకొని ఇక రిటర్న్ అవుతారు. చాలా కాల్స్ వస్తున్నాయి సార్ ఢిల్లీలో. మన వాళ్ళు చాలామంది పాపం అన్న మేము ఢిల్లీకి వచ్చినాం, ఏమన్నా వెహికల్స్ ఉంటే తీసుకుంటామని కాల్స్ చేస్తారు. కానీ నేను ఇంటి దగ్గర ఉన్నా సార్, టూర్లో ఉన్నా. నేను మళ్ళీ ఫస్ట్కి అట్లా వెళ్తా సార్. ఇక ఫస్ట్కి వెళ్తే ఈసారి వెళ్తే మళ్ళీ ఒక 1 month దాకా అట్టే ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ మేలో మళ్ళీ ఇంట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది, మన పెద్ద పాపది బర్త్డే. ఆ టైంకి మళ్ళీ కష్టపడి మళ్ళీ కొన్ని ఖర్చు పెట్టాలి. ఇది ఒక రూట్ దొరికింది సార్. ఈ రూట్ వల్ల 10 రూపాయలు సంపాదించుకుంటున్నా. చాలామంది ఆశీర్వాదం. నిన్న మేము మీరెలా కూడా ఆ లొకేషన్కి వచ్చినాక నాగరాజ్ గారని మా క్యాస్టే కుమారోళ్ళు, ఆ సారు ఒంగోలులో మనకు అకామిడేషన్ ఇప్పించిండు. నైటు వాళ్ళ 11:30కి అట్లా వచ్చి అక్కడ పడుకొని ఉదయం వెళ్ళేసి రెడీ అయ్యి ఇప్పుడే టిఫిన్ చేసి ఇక మళ్ళీ తిరుపతి స్టార్ట్ అయినాం సార్. ఇట్లా మనకు ఎక్కడెక్కడైతే మనల్ని అభిమానించేటోళ్ళు ఉన్నారో అక్కడక్కడ వాళ్ళ అంత సహాయం చేస్తుర్రు. నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు అసలు నేనేం ఉపయోగపడ్డా వాళ్ళకు అని. అంటే అట్లేం లేదన్న, మీరు మాకు ఇవ్వకపోయినా వాళ్ళకొక్కళ్ళకి ఎక్కడో ఒక రకంగా మీరు ఉపయోగపడుతురు కదా అని వాళ్ళు ఇట్లా. అందుకే ఎప్పుడన్నా నాకు వాళ్ళని మన తెలుగు వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఏమన్నా ఇబ్బంది పడితే, ఏమన్నా వాళ్ళకు రిటర్న్లో బండ్లు రావడానికి కానీ, ఏదన్నా సామాన్ గురించి ఏమైనా చెప్పినా కానీ కొంచెం కూడా అది చేయకుండా టక్కన వాళ్ళ కోసం మన వంతు సాయం చేస్తూ ఉంటాం. ఇక అట్లా మెల్లమెల్లగా ఈడదాకా వచ్చింది మన జర్నీ. ఇదంతా నిజంగా చెప్తున్నా, శివయ్య దయ, కొండగట్ట అంజన్న ఆశీర్వాదం. చాలా థ్యాంక్ యూ సార్. ఎంతోమంది ఎన్నోసార్లు నేను ఏదైనా టూర్ పోతున్నాను ఒక వీడియో వేయగానే వాళ్ళ అంతు మనకు కుంభమేళలో కూడా ఒక అబ్బాయి నాకు హెల్ప్ చేసి అక్కడ
కూడా అకామిడేషన్ ఇప్పిస్తా అని ఫోన్ చేసిన ఇట్లా. సరే మనకు ఉపయోగించుకుంటామా ఉపయోగించుకోమా తర్వాత సంగతి, కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి కడప నుంచి మీ అమ్మగారి ఆధార్ కార్డు పంపన్నా, నేను నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. ఇట్లా ఒక ఇద్దరు టీటీడీ ఎంప్లాయీస్ కూడా, నేను అంతకుముందు ఒక కస్టమర్కు 2020లో ఒక క్రిస్టా ఇచ్చిన, ఆయన కూడా ఒక 10 తిరుపతి లడ్డూలు తెచ్చి కింద తిరుపతిలో ఇచ్చిపోయింది. నేను వస్తున్నాను ఇక తిరుమల కింద శివరామకృష్ణ అని ఒక అయ్యగారు, అన్న మీరు రండి మా ఇంటికి వచ్చి వెళ్ళండి అని, నేను బయలుదేరి నుంచి ఇప్పటి వరకు ఒక 100 కాల్స్ చేసి ఉంటాడు బాబు. ఇట్లా బాగా మంది నన్ను అభిమానించేటోళ్ళు ఉన్నారు. మీ అందరికీ పాదాభివందనం సార్. ఎందుకో సంతోషం అనిపించి వీడియో చేసిన, తప్పగా ఏమనుకోకండి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.